కౌసల్య పద గుడికి వెళ్దాం. అలాగే అత్తయ్య. అమ్మ గౌరి, పూజా పళ్ళం సిద్ధం చేయమ్మా. అలాగే అత్తయ్య. అమ్మ గౌరి, అది నా కోసం అర్థమైందిగా. అలాగే మావయ్య. వెళ్ళు 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 వెళ్ళు. వదినా, టీ నాకు కూడా తీసుకురా. నేను టీ తాగుతాను. నాకు అసలు ఏమవుతోంది? నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంత వేగంగా ఆయన్ని మొదటిసారి చూసినప్పుడు కొట్టుకుంది. అంటే దీని అర్థం తను ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, నాకు దగ్గరలో ఉన్నాడు. ఓరి దేవుడా, గుండె వేగం మరీ ఎక్కువ అయిపోతోంది. లవ్లీ, మా ఊళ్ళో ఒక ఆచారం ఉంది. ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే వాళ్ళు ఎక్కడున్నారో ఒకరికొకరు తెలియదు అనుకోండి, వాళ్ళు నేరుగా రాధాకృష్ణుల గుడికి వచ్చేస్తారు. అరే నిజంగానే మీ ఊళ్ళో జనాలు శ్రీకృష్ణుని ఏకంగా ప్రేమదేవుని చేసేశారు. ఆయన ప్రేమలీలలు కథలుగా చెప్పుకుంటారు కదా, అందుకే. అవునండి. బాగుంది. కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఓయ్ హోయ్ 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 హోయ్, ఎంతో కష్టం మీద నాకు అతను దొరికాడు. మళ్ళీ తప్పిపోయాడు. అత్తయ్య, మాటల్లో పడి నేను పూజ కోసం పూలు తేవడం మర్చిపోయాను. వదిలి గారు దానికోసం అంత కంగారు పడతారేంది? దుకాణం దగ్గరలోనే ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తానండి. సరే, వెళ్ళి తీసుకురండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. పూలివ్వండి. అమ్మయ్యా, పూలు దొరికాయి. వెళ్ళి వదిలికిచ్చేస్తాను. రాధా, అరే ఒక్క నిమిషం అండి, తప్పైపోయింది మేడం. సారీ అండి, సారీ. రండి, నేను సాయం చేస్తాను గాని. రాధా, త్వరగా రా. ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళకూడదు. దొరికేసింది నా కలల రాకుమారి. ఇక్కడే నిలబడి ఉంది. రండి, మీరు కూడా చూద్దరు గాని. వస్తున్నాం వస్తున్నాం బాబు. తొందరగా రండి. అరే త్వరగా రండి, నేను తనను చూపిస్తాను. ఎక్కడా? ఇక్కడే ఉంది, రండి. ఇదిగో చూడండి.
ఇక్కడే ఉంది, రండి. ఇదిగో చూడండి. ఏంటి ఆటలు రాదా? ఈ ముసలి బిచ్చగత్తే తనా నీ కళ్ళలు రాకుమారి. ఓయ్. కాదు కాదు, తను కాదు అమ్మా, ఈవిడి కాదమ్మా. ఇప్పటి వరకు ఇక్కడ ఉంది, ఎటువైపు వెళ్ళిపోయిందో. సరే సరే పద, వెళ్ళి పూజ చేద్దాం రా. ఇన్నాళ్లకు నా రాకుమారుడు నాకు దొరికాడు. అమ్మా కావేరి, నిజంగానా? అమ్మా నాన్న, ఇన్నాళ్లకు నా కలలో రాకుమారుడు నాకు దొరికాడు. అది సరేనమ్మా, ముందు ఈ విషయం చెప్పు. అతన్ని కలవడమేనా లేక మాట్లాడడం గిట్లాడడం గాని చేసావా నువ్వు? ఏమని చెప్పమంటారు నాన్నగారు? మేము సినిమాల్లో లాగా ఒకరినొకరు గుద్దుకుని నేను అతను ఒళ్ళో పడిపోయాను. తర్వాతేమైంది? పూలవాన కురిసింది. తర్వాతేమైంది? నేను అతన్ని చూశాను, అతను నన్నే చూస్తున్నాడు. కళ్ళు కళ్ళు కలిసాయి, ప్రేమ గంట మోగింది. ఇంగ్లీష్ లో ఐ టు ఐ కమ్యూనికేషన్ అన్నమాట. నాయన, ఇంత జరిగిందా? అంత జరుగుతుంటే నేను ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చున్నానా? లేదత్తయ్యా, విషయం ఏమీ జరగలేదు. అసలు విషయంలోకి వెళ్లే లోపే నేను అక్కడ నుంచి పారిపోయి రావడం జరిగింది. పారిపోయి వచ్చావా? ఏమైందమ్మా? ఎందుకు పారిపోయి వచ్చావు నువ్వు? ఏం చేయను నాన్న, ఇంతలోనే అక్కడ గుళ్ళో దేవుడి హారతి ప్రారంభించారు. ఓర్ దేవుడో, ఈ దేవుడు కూడా ఎప్పుడు ఏం చేస్తాడనేది ఎవరికి అర్థం కావడం లేదే. ఇప్పుడు దానికన్నా ముందు ఆయన ఏమనుకుంటున్నారో దాని గురించి ఆలోచించాలి. ఆయన ఎంత ప్రేమగా నన్ను అక్కడే ఉండమన్నారు, కానీ నేను ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. ఓ అమ్మా కావేరి, నువ్వేం టెన్షన్ పడకమ్మా. అరే, అయినా భగవంతుడు మిమ్మల్ని వేరు చేయాలనుకుంటే అసలు మీ ఇద్దరిని ఎందుకు కలిపేవాడు? దూరం చేయడానికి. సత్యాను నోరు మూసుకో. ఇదిగో బుద్ధి లేని పిల్లి మొహం సత్య, నోర్మేవే. ఇంగ్లీష్ లో షటాపు. అమ్మా కావేరి చూడు, మీ నాన్న నేను కలిసి అతను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాం, సరేనా? అయ్యో తెలివి తక్కువ గాయత్రి, అతన్ని మనం ఎలా వెతకగలం? అతన్ని ఇంతవరకు మనం చూడలేదు కదా. అయితే ఇప్పుడు చూడండి, నా కళ్ళల్లోనే ఉన్నాడు. అతని రూపం నా కళ్ళల్లోనే దాగుంది. మీరు చూడండి, మీకు తప్పకుండా కనిపిస్తుంది. అవునా? ఏది చూపించు. అబ్బబ్బా, చూడు గాయత్రి, ఇదిగో ఈ అబ్బాయే మన అమ్మాయికి లవ్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ లో మైండ్ బ్లోయింగ్ లా ఉన్నాడు నా తల్లే. ఒకవేళ ఈ రోజంతా అతను బయటికి రాకపోతే అప్పుడు? అయినా పర్వాలేదు, మేము ఇక్కడే ఎదురు చూస్తుంటాం. అయినా మాకు ఇప్పుడు అంత ముఖ్యమైన పనేముందని, మా దగ్గర ఇప్పుడు కావలసినంత టైం ఖాళీగా ఉంది కదా. అవునులే అన్నయ్య, అది కూడా నిజమే కదా. మరేం పర్వాలేదులే, ఇలా అయినా టైం పాస్ అవుతుంది కదా. వెయిట్ చేసి చూద్దాం అతను ఎప్పుడొస్తాడో. అను, అను త్వరగా రా. అదిగో మన అమ్మాయికి కాబోయేవాడు వచ్చేశాడు. ఇదిగో గాయత్రి, కళ్ళు తెరిచి చూడు, వచ్చేశాడు. వచ్చాడా? అయ్యో ఎంత బాగున్నాడో, అచ్చు హీరో లాగున్నాడే. అవును. అరే, ఈ పూలు ఎక్కడి నుంచి పడ్డాయి? అను త్వరగా బయటికి రా. ఇతనా మన కావేరికి నచ్చింది. ఇతను పోలీసు వాడని మనకి కావేరి చెప్పనే లేదే. ఏమండి, అతని దగ్గరికి వెళ్దాం పదండి.
వాళ్ళిద్దరి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం. భలే దానివి గాయత్రి, ఈ విషయం అడగాల ఏంటి? ముందు అతని ఫోటోలు తీసుకుంటాను నేను. యా మై బాయ్, కమ్ ఆన్, వెరీ గుడ్ అను. నాన్న మీరు వచ్చేసారా? అవునను, నేను వచ్చేసాను. ఏంటి నాన్నానా? డ్రెస్ ఎలా ఉందను? నచ్చిందా? ఆపు. అమ్మ మీ మీద చాలా కోపంగా ఉంది తెలుసా? ఎందుకు? ఎందుకా? మీరు మర్చిపోయారా? మీరు నన్ను అన్నుని సినిమాకి తీసుకెళ్తానని చెప్పారు కదా ఈరోజు. పిల్లోడే అనుకున్నాను, ఇప్పుడు పెళ్ళం కూడా వచ్చేసి. ముందు ట్రైలర్ వచ్చింది, ఇప్పుడు సినిమా వచ్చింది. చూసారా, మీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా మర్చిపోయారు. అరే, నా జేబులో ఏమో ఉన్నాయి. ఇవేంటో నువ్వే చెప్పు. సినిమా టికెట్లా? అవును, నాకు కూడా గుర్తుంది, అందుకనే టికెట్లు కూడా తీసుకొచ్చాను. పదండి పదండి, తొందరగా పదండి, లేట్ అవుతుంది. మరి నన్ను కనీసం డ్రెస్ అయినా మార్చుకోనివ్వు. త్వరగా పదండి. సరే 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 సరే, పద 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 పద. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. చూడు గాయత్రి, ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది. దీన్ని బట్టి చూస్తే కావేరికి పెళ్లి కాదు. దాని అర్థం ఏంటంటే మనకి ముక్తి ఇక లభించదు. నాన్న, అమ్మ, అత్తయ్య, అబ్బాయిని చూసారా? అందంగా ఉన్నాడు కదా? అరే సూపర్ గా ఉన్నాడు, ఫెంటాస్టిక్, చాలా అందంగా ఉన్నాడు. నాకైతే అబ్బాయి చాలా నచ్చాడు, చాలా చాలా బాగా నచ్చాడు. కానీ ఒక ప్రాబ్లం, అతను నిన్ను పెళ్లి చేసుకోడు. ఓయ్ హోయ్ హోయ్ హోయ్, అత్తయ్య నువ్వెప్పుడు నోట్ తెరిచినా అపశకునాలే మాట్లాడతావు. అతనికి నాకు పెళ్ళెందుకు కాదు? అరే, ఎందుకంటే ఎవరినైతే నువ్వు ప్రేమించావో అబ్బాయికి ముందే పెళ్ళైపోయిందే. ఎవరినైతే నువ్వు ప్రేమించావో ఆ అబ్బాయికి ముందే పెళ్ళైపోయిందే. అంతేకాదు, అతనికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు కావేరి. అంతేకాదు, అతనికి అతని భార్య అంటే, పిల్లలంటే చాలా 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 ఇష్టం. ఇప్పుడే అతనెంతో ప్రేమగా సినిమా చూపించడానికి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. అతనికి నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, ఇంకెప్పటికీ పెళ్లి కాదు. వీల్లేదు. దేవుడా, నాకెంత అన్యాయం చేసావు దేవుడా. ఇన్నేళ్లుగా నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను. అతను దొరికినా వేరొకరి సొత్తు అయిపోయాడు. ఓరి భగవంతుడా, నా కర్మిలా తగలడిందేంటి భగవంతుడా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను బతకలేను, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అమ్మా నాన్న, నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను, నేను బతకను. ఆత్మహత్య చేసుకోవడానికి మర్చిపోయారు, అది ఆల్రెడీ చచ్చిపోయింది. అమ్మా నాన్న, నేను బతకను, చచ్చిపోతాను. నన్ను ఎందుకు ఆపావురా? కాలేదుగా. అయ్యో, ఏంటి బాబు? ఐఎమ్ సారీ, పాపం మీరు పడిపోయారు కదూ. అయినా దెబ్బలేం తగలేదు కదా? అరే, దెబ్బలు తగలేదని అంత తేలిక మాట్లాడతారేంటండి? జరగాల్సిన నష్టం నాకు జరిగింది కదా, మర్యాదగా డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఎందుకు? దేనికి ఇవ్వాలి? అయినా ఏం నష్టం జరిగింది? మీ పాలేం పోలేదు కదా? ఈ అమ్మాయి కారణంగా నా పాలన్నీ నేలపాలయ్యాయి. ఎక్కడ పోయాయండి? చూసావన్నయ్య, దీంతో మీ ఇద్దరికి అర్థమైపోయింది అనుకుంటాను. నేనే ముందు చెప్పాను కదా, దీనికి సరిగ్గా చావడం కూడా రాదని. నోరు మూసుకో. నాన్న, చూసావా అత్తయ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది? అమ్మా కావేరి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, వదిలే. ఇక నువ్వు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ నీకు కాబోయే వరుడి కోసం వెతకడం ప్రారంభించు. మీరు చెప్పింది నిజమే నాన్న, నేను అతని గురించి మర్చిపోవాల్సింది. కానీ ఒక్క విషయం చెప్పండి, నేను మొట్టమొదటిసారిగా ప్రేమించిన వ్యక్తిని ఎలా మర్చిపోగలను? నేను అతని కళ్ళను ఎలా మర్చిపోగలను నాన్న? ఎలా మర్చిపోగలను మీరే చెప్పండి. ఏడ్చింది చాలే, ముందు ఇంటికి వెళ్దాం పద. వెళ్దాం పదమ్మా. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అక్క, నాకేమనిపిస్తుందంటే రాధాబాబు గారికి ఏ అమ్మాయిని చూసినా కలలు రాళ్లాగే అనిపిస్తుంది అనుకుంటా. గుళ్ళో జరిగింది చూసారుగా.
అవును, బిచ్చగత్తిలో కూడా అతనికి అతని కలల రాణి కనిపించింది. అక్కయ్య, ట్రూ లవ్ అంటే అంతే కదా. ఏ డైరెక్షన్ లో చూసినా, ఎటువైపు చూసినా తనే కనిపిస్తుంది. తన కలల రానే కనిపిస్తుంది. ఇదిగో ప్రియా, ఇది ట్రూ లవ్ కాదు. నా ఉద్దేశంలో అయితే ఇది పిచ్చి ప్రేమ. అక్క, మీరేమైనా చెప్పండి, ప్రేమ అంటే అలాగే ఉంటుంది, పిచ్చిలాగే ఉంటుంది. మీరే చూడండి, ఇప్పుడే గుడి నుంచి అలా వచ్చారో లేదో తన కలల రాణిని వెతుక్కోవడానికి అలా బజార్కి వెళ్ళిపోయారు. నాకు తన కలల రాణి వీలైనంత త్వరగా దొరికితే చూడాలని ఆశగా ఉంది. అయ్యో ఆపండి, నేనింతకన్నా ఎక్కువసేపు దిగులుగా ఉండలేను. ఇక యాక్టింగ్ చేయడం నా వల్ల కాదు. ఎనీవేస్, నా మాట విని జరిగిందేదో మంచిగా జరిగిందనుకోండి. అట్లీస్ట్ ఆ అబ్బాయి నిజ స్వరూపం మనకి ముందే తెలిసింది కదా. నేను వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? సూసైడ్ చేసుకోవడానికి. అయ్యో, దిల్ తో పాగల్ హై. అవునా? 100 సార్లు చూశాను, అయినా మళ్ళీ చూస్తాను. ఒంటరిగా చూడడానికి DVD తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఓకే, నేను చెప్పేది వినేసి వెళ్ళు. ఆ నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, ఆ పాపాత్ముడు గురించి ఆలోచించి ఏడవకు. ఓకే? అమ్మా, మేము ఇంటికి వెళ్తున్నాం. నువ్వు మాత్రం ఏడవకు. మళ్ళీ ఏడుస్తున్నావు. ఏడవకు. ఏడవకు. నా చెల్లి రోజావే, నాలో ఉన్నావే, నిన్నే గరిగే. ఓయ్ హోయ్ 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 హోయ్, ఇంత త్వరగా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి నా వెంట పడుతున్నావా నువ్వు? పెద్ద మజనులాగా రా, నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అరే, నేను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని కూడా లేదు. ఎందుకు నన్ను కొట్టావు? ఎందుకా? ఏమీ తోచక. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు కొడతా ఉన్నావా? చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేశానంటున్నావా? ఓయ్ హోయ్ 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 హోయ్, నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను. నువ్వంటేనే నాకు చాలా అసహ్యం. ఇక మీదట గనక నువ్వు నన్ను కలవాలని చూసినా, మాట్లాడినా మర్యాదగా ఉండదు. 6 అడుగులు నిన్ను 3 అడుగులకి చేసేస్తాను. నీ గుడ్లు 2 పీకేసి చేతిలో పెడతాను. ఏమనుకుంటున్నావు? పోరా పో, సర్వనాశనం అయిపో. ఏంది ఇక్కడ కోతులు ఏమైనా డాన్సులు చేస్తున్నాయా? ఎల్లండి. అరే, అప్లికేషన్ పెట్టక ముందే రిజెక్ట్ అయిపోయాను. నేను చెప్పేది వినకుండానే చెంప పగులు కొట్టి వెళ్ళిపోయినదే, అది కూడా నడి బజార్లో. చాలు, ఈ ఊర్లో నాకు జరిగిన అవమానం చాలు. నేను వెంటనే నా మూటె ముళ్ళె సర్దుకొని ఎవరికి చెప్పకుండా మా ఊరికి వెళ్ళిపోతానంతే. నేను వెళ్ళిపోతాను. నేను ఈ ఊర్లో ఉండను. కమలా, నేను చెప్పేది విను. మీరేం చెప్పినా నేను విను. కమలా, నేను చెప్పేది ఒకసారి విను. మీరేం చెప్పినా నేను అరే వినను. ఆగు కమలా. అరే, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా పని పనేనా? భార్య పిల్లల కోసం ఒక్కరోజైనా కేటాయించరా? అది చాలక మీ మొబైల్, అది ఆపకుండా గొంతు చించుకుని మోగుతూనే ఉంది. దానివల్ల హాల్లో వాళ్ళు మనల్ని బయటికి పంపేశారు. మీ మొబైల్ నాకు సవతిలో తయారైంది. ఓయ్ హోయ్ 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 హోయ్, నేనెప్పుడు బాధలో ఉన్నా మాయమైపోతాను కదా. ఈ రోజు నేను చాలా బాధలో ఉన్నాను. నేను మాయమైపోకుండా చూడు దేవుడా. కమలా, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో.
నాకు పని కూడా ముఖ్యమే కదా. అవునవును, మేమెలాగూ పనికిరాని వాళ్ళమేగా. పర్వాలేదులేండి, ఒక పని చేయండి. మీరు వెళ్ళి మీ ముఖ్యమైన పనేంటో చూసుకోండి. మేము ఇంట్లో ఉండి టీవీ సీరియల్ చూసుకుంటాం, సరేనా? దిల్ తో పాగల్ హై సినిమా చూడాలి. ఏమి తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడు. మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఓయ్ హోయ్ 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 హోయ్, ప్రాబ్లమా? నా ప్రాబ్లం చెప్పాలా? నా ప్రాబ్లం నువ్వే.